ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో ఇతర చిన్న పార్టీలతో చర్చలు జరుపుతూనే మరోవైపు ప్రమాణ స్వీకారానికి విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపు అందరూ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే టీవీకే పార్టీ సందేశాలు పంపింది. పొలిటికల్ లెక్కలన్నీ సరిచూసుకున్నాకే ముహూర్తాన్ని నిర్ణయించుకున్న విజయ్ రేపు ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. తమిళనాడు సీఎంగా మరికొద్ది గంటల్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం దగ్గర, ఇండోర్ స్టేడియం దగ్గర మనమున్నాం. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జానకి, జయలలిత, తర్వాత పన్నీర్ సెల్వం, కరుణానిధి, మళ్ళా ఎడప్పాడి పళనిస్వామి, స్టాలిన్ తర్వాత తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మెజారిటీ ప్రభుత్వానికి 118 అవసరమైనటువంటి నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్తో చర్చలు, మరొక వైపు చిన్న చితక పార్టీలతో కూడా చర్చలు జరుపుతూ తను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇప్పటికే విజయ్ గవర్నర్కు లేఖ పంపినటువంటి నేపథ్యంలో గవర్నర్ దగ్గర నుంచి కూడా ఆయన అపాయింట్మెంట్ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో గవర్నర్ ఇక్కడ తమిళనాడుకు రానున్నాడు. చెన్నైకి వచ్చిన తర్వాత విజయ్ పార్టీతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. వారి అపాయింట్మెంట్ కోసం కూడా వెయిట్ చేసినటువంటి దృశ్యాలు, మొత్తం పొలిటికల్ దృశ్యాలన్నీ కూడా చెన్నైలో కొనసాగుతున్నాయి. 108 విజయ్ పార్టీ సాధించింది టీవీకే. దీనికి సంబంధించి ఇంకా 118 సంబంధించి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉండడంతో తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో 14 రోజులు గడువు, అంటే దాదాపు 2 వారాల సమయం కావాలని ఇప్పటికే విజయ్ గవర్నర్ ఆఫీసుకు తెలియజేశాడు. మరొక వైపు తనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పూర్తి స్థాయి లెక్కలు వచ్చిన తర్వాత, తాను మొత్తం అన్ని పరిశీలించిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఖరారు చేశానని ఇప్పటికే గవర్నర్ ఆఫీస్ నుంచి టీవీకే ఆఫీసుకు కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు వెళ్లినటువంటి నేపథ్యంలో ఈరోజు అత్యంత కీలకం. ఏం జరగబోతుందన్నదే మొత్తం అంతా కూడా తమిళనాడు వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రంగం సిద్ధమైంది, ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారు. ఆయన వ్యక్తిగత ఆస్ట్రాలజర్ రాడాన్ పండిట్ అంటారు. అతను నిర్దేశించిన సమయం ప్రకారం మే 7వ తారీఖు ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కూడా టీవీకే పార్టీ ఇన్సైడ్ గా ఆ నిర్ణయాన్ని గవర్నర్ కు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం గవర్నర్ కేరళలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చెన్నైకి వచ్చి స్టాటిస్టిక్స్ అన్ని తెలుసుకున్న తర్వాత విజయ్ పార్టీ నుంచి లేఖ కూడా తీసుకున్నటువంటి సందర్భంలో ఏం జరగబోతున్నదే అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఈ రోజు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీతో టీవీకే ఇన్సైడ్ గా చర్చలు జరిపింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా ఉన్నటువంటి తమిళనాడు కాంగ్రెస్ నేతలే నిర్ణయం తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా, ప్రజలు గర్వపడేలాగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు హైకమాండ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం ఏదైతే ఈ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిందో ఇప్పుడు కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించబోతుందని చెప్పొచ్చు. సో మరొక వైపు కాంగ్రెస్ పార్టీ దగ్గర 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తాము టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని చెప్పేటువంటి ఒక లేఖ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు తమిళనాడు ప్రజలకు, అలాగే పూర్తిగా టీవీకే కూడా చెప్పే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ దగ్గర 5 మంది ఎమ్మెల్యేలు, విజయ్ 108, ఆ తర్వాత 113 అయితే ఇంకొక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు అవసరమైనటువంటి నేపథ్యంలో 10 మంది నుంచి 11 మంది వరకు గుంజడానికి 2 వారాల సమయంలో అన్నాడీఎంకే నుంచా లేకపోతే మిగిలిన పార్టీల నుంచి కూడా కలెక్ట్ చేయడానికి, తర్వాత వారిని సంప్రదించడానికి కూడా టీవీకే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో 2 ద్రవిడ పార్టీలను పక్కన పెట్టి కాంగ్రెస్ ఏతరులు ఉన్నటువంటి ఎవరైతే వామపక్షాలు ఉన్నాయి, బీసీకే ఉంది, బీసీకే తర్వాత డీఎండీకే విజయకాంత్ భార్య ఉన్నారు, వారితో పాటు ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక విజయ్ సారథ్యంలో కూడినటువంటి సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తమిళనాడులో రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి కూడా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం పరంగా అధికారికమైనటువంటి ఆదేశాలు వచ్చిన క్షణాన ఇక్కడ లోపల మరింత అంగరంగ వైభవంగా విజయ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, చెన్నై.